ఎప్పుడు డాక్టర్ని సంప్రదించాలి డాక్టర్ గారు అసలు? మీకు మీ బెడ్ పార్ట్నర్ కానీ వాళ్ళు ఆబ్వియస్గా నిద్రలో గురక వస్తూ ఒక 10 లేదా 20 సెకండ్ల పాటు గురక ఆగిపోయి మళ్ళీ టక్కున ఎక్కువ గురకతో మళ్ళీ స్టార్ట్ అవుతున్నట్టు ఏదైతే 10 సెకండ్స్ పాటు 20 సెకండ్స్ పాటు ఆ గురక ఆగిన గురక ఆగిపోయిందో దట్ ఈస్ కాల్డ్ యాప్నియా. ఈ యాప్నియా 10 సెకండ్లకు మించి ఉండి ఆక్సిజన్ కనుక పడిపోతున్నట్టయితే, పొద్దున పూట మీకు బీపీ షుగర్ కనుక ఉన్నట్లయితే, హైపర్ టెన్షన్ కంట్రోల్ ఉన్నట్టయితే, ఈ లక్షణాలు ఏ ఉన్నా కూడా మీరు డాక్టర్ని కంపల్సరీ సంప్రదించవలసి ఉంటుంది. అలాగే మీరు కాన్సన్ట్రేషన్ లేకపోయినా, లిబిడో తక్కువ ఉన్నా కూడా మీరు డాక్టర్ గారిని సంప్రదించాల్సి ఉంటుంది. ఓకే, పిల్లల్లో కూడా ఈ సమస్య ఉంటుందా డాక్టర్ గారు? పిల్లల్లో ఉంటుంది. మెయిన్గా ఇది అనాటమికల్ అబ్స్ట్రక్షన్ వల్ల జరుగుతుంది. అంటే టాన్సిల్స్, ఎడినాయిడ్స్, నాసోఫారింగ్స్లో ఎడినాయిడ్స్ అనే లింఫ్ గ్లాండ్లో వాపుల వల్ల ఈ పిల్లల్లో వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమంది పిల్లలు ఎక్సెసివ్ ఒబేసిటీ ఉన్నప్పుడు వాళ్ళలో కూడా ఈ స్లీప్ యాప్నియా ప్రాబ్లం రావచ్చు. సో వీళ్ళు ముఖ్యంగా టాన్సిల్స్ కనుక పెద్ద ఎన్లార్జ్డ్ అయి ఉండి, ఎడినాయిడ్స్ కనుక ఎన్లార్జ్డ్ అయినట్లయితే వీళ్ళు సర్జరీ ద్వారా తొలగించడం ద్వారా వీళ్ళలో స్లీప్ యాప్నియాని క్యూర్ చేయడం జరుగుతుంది. పిల్లలు ఎక్కువ ఒబేసిటీ లేకుండా యాక్టివిటీస్ ఎక్కువ శారీరక వ్యాయామం చేయడం ద్వారా ఈ స్లీప్ యాప్నియాని కొంతవరకు పిల్లల్లో నియంత్రించవచ్చు. డాక్టర్ గారు, అట్లనే మనకి ఇండియాలో ఎన్నో స్లీప్ క్లినిక్స్, అంటే ఉన్న సమస్య నిద్ర సరిగా పోకపోవడం అనే సమస్య విపరీతంగా ఉన్నది ఇండియాలో. మరి స్టాటిస్టిక్స్ ఏం చెప్తున్నాయి? ఎంతమంది నిద్రపోతున్నారు? ముందు మీద కంపేర్ చేసుకుంటే ఎలా ఉంది? ఇప్పుడు మనం అంతా అమెరికన్ లైఫ్ స్టైల్ అడాప్ట్ చేసుకుంటాం. ఇండియన్ లైఫ్ స్టైల్ వాజ్ గుడ్ ఫర్ స్లీప్. ఎర్లీగా పడుకోవడం, ఎర్లీగా లేవడం. యాజ్ వీఆర్ గోయింగ్ టువర్డ్స్ వెస్ట్రన్ లైఫ్ స్టైల్, ద స్లీప్ యాప్నియా ప్రాబ్లము అనేది ఎక్కువైపోయింది. ప్లస్ శారీరక శ్రమ అనేది తగ్గిపోయింది. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఒబేసిటీ అనేది చాలా పెరగడం వల్ల దాదాపు అడల్ట్ పాపులేషన్లో, అంటే మిడిల్ ఏజ్ పాపులేషన్లో స్లీప్ యాప్నియా స్థాయి దాదాపు 40 to 50% పీపుల్లో ఇప్పుడు ఈ స్లీప్ యాప్నియాని మనం చూస్తున్నాం. ఇప్పుడున్న స్లీప్ క్లినిక్స్కి దాదాపు 3 to 4 టైమ్స్ స్లీప్ క్లినిక్స్ ఉంటే కానీ ఈ ప్రాబ్లమ్ని మనం గుర్తించడం అనేది చాలా తక్కువ. అంటే ఓన్లీ 4 to 5% ఆఫ్ పీపుల్ హ్యావింగ్ స్లీప్ యాప్నియా కమ్ టు స్లీప్ క్లినిక్స్. దీంట్లో అవేర్నెస్ ఒకటి తక్కువ ఉండడం అనేది ఒక ప్రాబ్లం అయితే, స్లీప్ క్లినిక్స్ అన్ని ఎక్కువగా లేకపోవడము, ఎవరి దగ్గరకు వెళ్ళాలో తెలియకపోవడం అనేది కూడా మెయిన్ రీజన్. సో స్లీప్ యాప్నియాకు సంబంధించి ఇప్పుడున్న పరిస్థితులలో వీ హ్యావ్ మెనీ పేషెంట్స్ బట్ లెస్ నెంబర్ ఆఫ్ స్లీప్ క్లినిక్స్.